ఆ పైప్లైన్ ఏంటి, దేనికి వాడుతున్నారు, తర్వాత దానివల్ల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై అనంతపురం జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి, పారిశ్రామిక రంగాలకు సముచిత ప్రాధాన్యత లభించిందన్నారు. దేశమంతా కూడా ఎయిర్ కనెక్టివిటీ కానీ, పోర్ట్ కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కానీ, మ్యాన్ టు మ్యాన్ కనెక్టివిటీ కానీ, అదేవిధంగా మెడికల్కి సంబంధించి అయితే కానీ ఈరోజు 75,000 సీట్లు రాబో 5 సంవత్సరాలకు ఈరోజు స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకెళ్తూ ఇమ్మీడియట్గా 10,000 సీట్లు పెంచుకునే కెపాసిటీ ఈరోజు బడ్జెట్ మెడికల్ ఫీల్డ్కి ఇవ్వడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోలవరం జీవనాడికి 6,000 కోట్ల రూపాయలు ఇవ్వడం, విశాఖ పోర్టుకు సంబంధించి ఈరోజు 11,000 కోట్ల రూపాయలు ఇవ్వడము, వైద్యానికి సంబంధించి ఈరోజు 170 కోట్ల రూపాయల పైన ఇవ్వడము, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈరోజు ఈ బడ్జెట్ అన్ని విధాల ప్రతి ఒక్కరూ దీనిపైన చర్చించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అన్ని రంగాల వారికి మంచిగా బడ్జెట్ అనేది ఆమోదించారు. మెడికల్ రంగంలో కూడా 75,000 సీట్స్ అనేవి ఆమోదించారు. 10,000 సీట్స్ అనేవి ఎమర్జెన్సీగా ఆమోదించారు. దానివల్ల మెడికల్ రంగం వారికి చాలా మంచి చేకూరింది. అందరూ వార్తల్లో స్వల్ప విరామం.